ప్రెజెంట్ మన తెలుగు ఇండస్ట్రీ ఎలా తయారై చచ్చిందంటే, ప్రేక్షకులు గానివ్వండి, ఈవెన్ మన తెలుగు ప్రేక్షకులను ఉద్దేశించి ఫస్ట్ చెప్తా. తర్వాత ఇంకేమైనా గాని. పాపం ఒక నిర్మాత ఏదన్నా ఒక చరిత్ర చెప్పాలనుకుంటే పాపం చెప్పలేకపోతున్నాడు. ఎందుకంటే ఈ రోజుల్లో ఇప్పుడున్న ఈ జెన్‌జీకి మనం ఒక కథ చెప్పాలి అనుకుంటే భారీ ఎత్తున తీసుకొచ్చి చూపిస్తే తప్ప వాళ్ళు కన్విన్స్ అవ్వట్ల. అంటే ఓ పెద్ద విజువల్ వండర్ కావాలి వాళ్ళకి. సరే ఆ విజువల్ వండర్ తీద్దామంటే ఆ ప్రొడ్యూసర్‌కి 300,00,00,000, 400,00,00,000 ఖర్చవుతుంది. అందులో అనుకున్న బడ్జెట్ కాస్త టీమ్‌కి, హీరోకి, టెక్నీషియన్స్‌కే ఎళ్ళిపోతుంది. వాళ్ళ దగ్గర ఇంకా సినిమా తీయడానికి, షూట్ చేయడానికి ఇంతే మిగులుతుంది. ఆ ఇంతేలో అంత ఔట్‌పుట్ తీయలేక, ఇంకా ఎక్కువ ఖర్చు పెట్టలేక, పెడితే వస్తదో రాకో తెలీక సతమతం అవుతున్నారు. చాలా పెద్ద పెద్ద సినిమాలు ఫ్లాప్ అవుతున్నాయి. వీఎఫ్ఎక్స్ బాలేదనో, అది బాలేదనో, ఇది బాలేదనో. అందుకని ఏం చేస్తున్నారంటే చందమామ కథలు లాంటివి కొత్త కొత్త కథలంటే చెప్పొచ్చు. కథ పేలితే పేలుద్ది, లేదంటే ఫ్లాప్ అయిద్ది. ఒరిజినల్ చరిత్రలు చెప్పడానికి చాలా జంకుతున్నారు. ఎందుకంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ రామాయణం తీయాలి. వంకలు పెట్టేస్తున్నారు. రాముడు ఇలా ఉంటాడా? సీతమ్మ ఇలా ఉంటదా? హనుమంతుడు ఇలా ఉంటాడా? ఈ సీన్ ఇలా ఉంటదా? అలా ఉంటదా? అని మొత్తం వంకలు పెట్టేస్తున్నారు. ఆ వంకలు పెట్టి వీఎఫ్ఎక్స్ బాలేదు, అది బాలేదు, ఇది బాలేదు, ఇది బాలేదు. ఆల్రెడీ అందరికి తెలిసిన రామాయణమే కదా! ఎందుకులే మనం తీయాలా? వద్దా? వద్దు అనుకునే వాళ్ళుంటారు. లేదు అని జెప్పేసి ఇప్పుడు మన రామాయణ తీసే డైరెక్టర్ లాగా వేల కోట్లు పెట్టి ముందుకెళ్ళే వాళ్ళు ఉంటారు. బట్ చాలా మంది గూడా తీద్దాం అనుకోని డ్రాప్ అయిన వాళ్ళు ఉన్నారు. మహాభారతం తీయాలనుకుంటున్నారు. ఇప్పుడున్న జనరేషన్‌కి మహాభారతాన్ని చూపించాలంటే ఎన్ని ఖండాలుగా చూపించినా, ఎన్ని పార్టులుగా తీసినా కొన్ని వేల కోట్లవుతాయి. మరదంతా తిరిగి రాబట్టగలమా అంటే ప్రశ్నార్థకం. ఎందుకంటే అందరికి తెలిసిన కథలే గదా! అనేది మళ్ళీ ఆ నిర్మాతల, దర్శకుల మైండ్‌లో ఉండిపోయింది. నెక్స్ట్ అలాగే భాగవతం తీయాలన్నా అంతే. అయితే మనకి ఇప్పుడున్న టెక్నాలజీ ఇంప్రూవ్‌మెంట్ ఎలా ఉందంటే ఇప్పుడు ఏఐ గూడా వచ్చిన తర్వాత గ్రాఫిక్ రంగంలో చాలా మార్పులు జరిగిన తర్వాత ఇప్పుడు ఈ దర్శకులు చరిత్రలు చెప్పడానికి ఇష్టపడుతున్నారు. ఎందుకంటే 4,00,00,000, 5,00,00,000 పెట్టి గ్రాఫికల్‌గా మనము ఏదైనా బొమ్మ తీసి అక్కడ ఏసామనుకోండి. అవి 400,00,00,000 వసూలు చేసి జేబులు నింపుతున్నాయి. ఉదాహరణకి 'హోంబలే' వాళ్ళు రిలీజ్ చేసిన 'మహావతార్ నరసింహ' లాస్ట్ టైమ్ మనం చూసాం. 400,00,00,000 అనుకుంటా వసూలు చేసింది. ఇప్పటివరకు కూడా ఇంకా చూస్తానే ఉంటారు అలాంటి సినిమాలు. ఇప్పుడు అదే 'మహావతార్ నరసింహ' ఏ ప్రొడ్యూసర్ ధైర్యం చేయడు. ఎందుకో చెప్పనా? ఇప్పుడు 'నరసింహ అవతారానికి' ఎవరైనా స్టార్ హీరోకి ఇవ్వాలంటే స్టార్ హీరో మొహం ఎక్కడ ఉంటది? బాడీకి ఆ సింహం తల ఇవ్వాలి. సరే పోనీ 'ప్రహ్లాదుడు' ఏమన్నా తీసుకొస్తాడని 300,00,00,000 అంటే చైల్డ్ ఆర్టిస్ట్. వాడికంత మార్కెట్ ఉండదు. సో, అట్లా చూసుకుంటే ఆహ్, దీన్ని యానిమేటెడ్‌గా చూపిస్తేనే బావుండన ఫీలింగ్ వచ్చింది. ఈవెన్ 'వారాహి అవతారం' కూడా అందులో చూపించేసరికి మంచి హిట్ అయింది. ఇప్పుడు సేమ్ అలాగే 'మహావతార్' 'పరశురామ్' అనే సినిమాకి సంబంధించినటువంటి చిన్న ఏదో ఒక రిలీజ్ అయింది గ్లింప్స్. అందరూ చూడండి. ఎంత బావుందంటే ఫస్ట్ పార్ట్ మనం లాస్ట్ టైమ్ చూసిన పార్ట్‌కి మించి అనకూడదు. ఇంచుమించు అలాగే ఉన్నప్పటికీ గూడా అంటే అంతకు మించి మీకు ఒక మంచి విజువల్ ఎక్స్‌పీరియన్స్ కానీ, సౌండ్స్ కానీ అన్నీ ఎవ్రీథింగ్ వాస్ వండర్‌ఫుల్. సో, ఇప్పుడు చరిత్రలు చెప్పాలనుకున్న మన డైరెక్టర్‌లకి మంచిగా దొరికిన అస్త్రం ఏంటంటే ఈ ఏఐ టెక్నాలజీ లేదా అప్‌గ్రేడెడ్ యానిమేటెడ్ ఈ టెక్నాలజీ గూడా చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఏమైనా చెప్పొచ్చు కదా! ఏవైనా చెప్పొచ్చు. ఎంత భారీగా అయినా తీయొచ్చు. నీ ఐడియాస్ మైండ్‌లో ఉంటే సరిపోతది అంతే. డైరెక్టర్‌కి మంచి పరిపక్వత ఉంటే సరిపోతది. దాన్ని ఎక్కడికో తీసుకెళ్ళొచ్చు. ఆ ఎక్స్‌పీరియన్సే జెన్‌జీకి గావాలి. అబ్బా! ఇలా ఉంది అని చెప్పేసి. వాళ్ళు గూడా ఎంటర్‌టైన్ అవుతున్నారు. థియేటర్స్‌కొచ్చి చూస్తున్నారు. ఇంకా మంచి విషయం ఏంటంటే, నిజం 'మహావతార్ నరసింహ' యాక్చువల్‌గా మొబైల్‌లో చూడొచ్చు. అండ్ ఏది ఓటీటీలో గూడా చూడొచ్చు. కానీ థియేటర్‌కెళ్ళి ఆ సౌండ్ ఎఫెక్ట్స్‌ని ఫీల్ అయ్యి వస్తున్నారు. ఆ 4డీఎక్స్ దాంట్లో చూడడం గాని, పీపుల్ ఆర్ ఎంజాయింగ్. సో, తక్కువ బడ్జెట్‌లో గూడా చరిత్రల్ని చెప్పొచ్చు. యానిమేటెడ్ రూపంలో అందరూ అంటే జస్ట్ ఔత్సాహిక దర్శకులు ఉంటారు. పాత కథల్ని ఇలా చెప్తే బావుంటది. అరే అంటే మనం చిన్నప్పుడు చదువుకున్న కథలే. ఈ కథ చెబితే బావుంటది. ఆ కథ చెబితే బావుంటది. ఇది నిజంగా మనం ఏమన్నా హీరోయిన్‌లతో తీస్తే వర్కౌట్ అవుద్దా? లేదా? ఆహ్, మార్కెట్ చేసుకోగలమా? లేదా? ప్రమోషన్స్ గట్టిగా చేసుకోగలమా? లేదా? ఈ భయంతో ఆగిపోయే వాళ్ళందరికీ ఇప్పుడు యానిమేషన్ అనేది ఒక మంచి వరంలా దొరికింది. సో, 'హోంబలే' వాళ్ళ సంస్థ నుంచి వస్తున్నటువంటి రెండో సినిమా ఇప్పుడు అంటే యానిమేషన్ 'హోంబలేదంటే' ఇన్నున్నాయి గదా! అనకండి మళ్ళీ. యానిమేటెడ్ మూవీ ఇప్పుడు వచ్చేది రెండోది 'మహావతార్'
పరశురాం విజువల్ అయితే అసలు మామూలుగా లేవు విజువల్స్. నిజంగా ఫిదా అయిపోతారు. ఈ సినిమా ఎప్పుడెప్పుడు వస్తదా అని నిజంగా 1000 కళ్ళు పెట్టి ఎదురు చూసేలాంటి బొమ్మ ఇది. సో, మీరు గూడా ఒకసారి చూసి మీకేమనిపించిందో కింద కామెంట్ పెట్టండి. థాంక్ యూ సో మచ్.